హాయ్ ఫ్రెండ్స్, కంగువ టీజర్ వచ్చేసింది. కాకపోతే స్టోరీ ఏ విధంగా ఉండబోతుందనేది ఇంకా క్లారిటీలోకి రాలేదు. మరి నేను చూసిన వాటిలో అయితే మాత్రం ఆల్రెడీ తెలిసిపోయింది. ఎందుకంటే స్టోరీ ఏ విధంగా ఉండబోతుందనేది ఈ టీజర్ నోటీస్ చేసి డీటెయిల్స్ బట్టి స్టోరీ గురించి కొన్ని డీటెయిల్స్ అబ్జర్వ్ చేసి ఈ వీడియోని చేస్తున్నాను. అవేంటో క్లారిటీగా చూసేద్దాం. మీకు కొన్ని ప్రీవియస్ ఫొటోస్ మాత్రం చూస్తూ ఉంటే ఇక్కడ సూర్య గారి క్లోజప్ షాట్ ఉంటుంది, కొద్దిగా ఈవిల్ స్మైల్గా నవ్వుతున్నట్లుగా. సో ఆ యాక్షన్ సీన్కి సంబంధించిన సీన్స్ కూడా చూపిస్తున్నారు. అయితే సూర్య క్యారెక్టర్ ఈ మూవీలో చూపిస్తుంది. అయితే కంగువ మాత్రం కంగా అనే క్యారెక్టర్ అనమాట. ఫిలింలో ఆయన డ్యూయల్ రోల్లో కనిపించబోతున్నారు. సో ఇంకొకటి ఏంటంటే ఈ మూవీలో మోడ్రన్ ఏరా లైఫ్లో ఉండబోతుందా లేదంటే ప్రజెంట్ లైఫ్లో ఉంటుందా అనేది మనం కొంచెంగా తెలుసుకోవాలి. ఎందుకంటే టైమ్స్లో పీరియాడిక్ అండ్ మోడ్రన్ ఎలా ఈ రెండింటిని మెన్షన్ చేయడం అనేది రిస్క్. ఇకపోతే మోడ్రన్ ఏరా టైంలోనే అతని క్యారెక్టర్ నేమ్ దేవా, ఒక సైంటిస్ట్ అనమాట. మరి ఇది 2 జన్మల కథల పెడతారా లేదంటే 7th సెన్స్ లాగా దేవా యాన్సిస్టర్ గా ఈ రకంగా ఆయన క్యారెక్టర్ ప్రీవియస్ గా అతని ఫ్యామిలీకి చెందిన వాడిలా చూపిస్తారనేది మనం చూడాలి. యాక్చువల్ గా దేనికైతే మాత్రం స్ట్రాంగ్ కనెక్షన్ ఉంటుందో, ఎందుకంటే గతంలోనే కాదు మోడ్రన్ ఏరాలో కూడా ఆయన క్యారెక్టర్ కూడా ఉంటుంది. ఇద్దరు కూడా డ్యూయల్ రోల్ పే చేస్తున్నారు, హీరో విలన్. కాకపోతే కంగువ అనేది ఓన్లీ హీరో క్యారెక్టర్ యొక్క నేమ్ మాత్రమే కాదు. కంగువ అంటే యాక్చువల్గా ఏ మ్యాన్ విత్ పవర్ ఆఫ్ ఫైర్. అంటే ఈ క్యారెక్టర్ కొద్దిగా ఫైర్ పవర్ ఉన్నట్టుగా ఫైర్ని రిప్రజెంట్ చేసేలా ఉంటుంది. ఈ కంగువ మూవీలో ఫైట్స్ ఇక్కడ టైగర్తో ఫైట్ చేస్తున్నట్టుగా కూడా ఉంది. ప్రీవియస్గా అలా చూస్తే కొద్దిగా పరిగెడుతున్నట్టుగా కూడా ఉంటుంది. ఈ లొకేషన్లో మేబీ హంటింగ్ టైప్లో ఈ ఫిలింలో ఈ క్యారెక్టర్ ఎంట్రన్స్ ఇక్కడే పెడతారేమో అన్నట్టుగా చూపిస్తుంది. ఈ ఫైట్ తర్వాత ఇక్కడ మీరు కరెక్ట్గా దీన్ని అర్థం చేసుకుంటే ఒక సాంగ్లా ఉంది, హీరోకి సంబంధించిన ఒక ఎలివేషన్ సాంగ్ లాగా. అంటే మన ఫీల్డ్ ఫిలింలో ఉన్న ఒక కామన్ రోల్ లాగా ఫస్ట్ హీరో ఎంట్రన్స్ తర్వాత ఒక సాంగ్. ఇదంతా కూడా ఒక పెద్ద స్కేల్లో తీసినా సరే పెట్టే రూల్ కూడా ఉంటుంది, పెద్ద ప్రాబ్లం ఏమీ కాదు. తర్వాత సీన్లో కూడా ఈ లొకేషన్లన్నీ కూడా ఒకే విధంగా కనిపిస్తూ ఉంటాయి. యాక్చువల్గా ఈ మూవీకి శ్రీలంక లొకేషన్ టాప్ గైస్, ఎందుకంటే స్టోరీ అంతా కూడా ఇక్కడే జరుగుతుందని. కాకపోతే ఈ లొకేషన్ అంతా కూడా షూటింగ్ గోవాలో జరిగిందట, పీరియాడిక్ సెట్ చేసి. బట్ ఈ శ్రీలంకలో అయితే షూటింగ్ అయితే చేయలేదు, మొత్తం గోవాలోనే తీశారు. ఇకపోతే ఇక్కడ మీరు హీరో క్యారెక్టర్ 2 స్నేక్స్ పట్టుకుని రావడం తర్వాత ఆర్మీ మొత్తాన్ని కూడా ప్రిపేర్ చేస్తూ ఉండడం. నేను ఇందులో అనుకోవడం ఏంటంటే కంగువ అనేది క్యారెక్టర్ ఒక వారియర్, కాకపోతే తన ఆర్మీ వీళ్ళంతా కూడా ఒక రెబల్స్ లాగా. అండ్ సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు గవర్నమెంట్ ఆధిపత్యంలో ఉన్న వారికి వ్యతిరేకంగా మారిన ఒక ఆర్మీ, వీళ్ళకి లీడర్గా కంగువ. ఇలా పెడితే ఖచ్చితంగా మైనస్ పాయింట్ అయితే ఛాన్స్ ఉంది. ఇక్కడ మీరు ఫైర్ని సింబాలిక్గా అంటే పైన రిప్రజెంట్ చేసేలాగా హీరో క్యారెక్టర్కి ఇంకొక సాంగ్ పెట్టినట్టు కూడా టీజర్లో విజువల్ ద్వారా మనం అబ్జర్వ్ చేయవచ్చు. అంటే మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ గారు కాబట్టి ఇలాంటి పీరియడ్ స్కేల్ అయినా సరే సాంగ్స్ని ఎక్కువగా ప్లాన్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ కాస్ట్యూమ్స్ అన్నీ కూడా సోల్జర్స్ కాస్ట్యూమ్స్ ధరించుకుని ఉన్నారు. అంటే ఆ సోల్జర్స్ యొక్క నాయకుడు అయితే మాత్రం కంగువాని ఎదిరించలేక వాళ్ళను అనుకున్నట్టు ఆ ప్లేస్లో లేదా ఆక్రమించడానికి ఆ కంగువాని ఆపడానికి విలన్ దగ్గరికి వచ్చినట్టుగా ఉంది. ఈ కొలబరేషన్ ఈ క్యారెక్టర్ నేమ్ పేరు పెరుమాచ్ ఫ్రెండ్స్ అన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు కల్చర్స్ కానీ వాళ్ళకి ఏదైనా సరే లొకేషన్స్ కానీ 2 కూడా ఒకే విధంగా ఉంటాయి, ఒకే కమ్యూనిటీకి చెందిన వాళ్ళగా కనిపిస్తున్నారని మాత్రం కాదు. ఇక్కడ ఆ పిల్లల యొక్క హెడ్ మీద అబ్జర్వ్ చేస్తే జింకకు సంబంధించిన క్రౌన్ లాంటిది హీరో క్యారెక్టర్ కూడా 2 స్నేక్స్ పట్టుకుని వచ్చి కనిపించారు కదా. అంటే వీళ్ళిద్దరి మిశ్రమానికి కూడా ఏదో ఒక స్ట్రాంగ్ రీజన్ అయితే ఉంటూ ఉంటుంది. అయితే స్టోరీ ప్రకారం అయితే నేనైతే అనుకుంటున్నాను, ఎందుకంటే ఇప్పుడు ఈ విలన్ నేమో అతి పెద్ద షిప్ చూస్తుంటే పెరుమార్చి. అయితే వాళ్ళు ఇచ్చిన డబ్బుకో ధనానికో వాళ్ళ సొంత మనుషులకే ద్రోహం చేసి కొంగువాన్ని చంపేయడానికి రెవెన్యూ ప్లాన్ చేసుకుని పారిపోయాడన్నట్టుగా కూడా అనిపించింది. ఈ ఫిలింలో వైలెన్స్ ఏ రేటులో ఉండబోతుందంటే ఏ సర్టిఫికెట్ ఉండబోతుంది అంటున్నారు. ఎందుకంటే ఇతని దగ్గర చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి, చేయి కోసేసి చేత్తో పట్టుకున్నాడు. అంటే ఇలాంటి వైలెన్స్ యాక్షన్స్ సీక్వెన్సెస్ ఎక్కువగా ఉన్నట్లుగా కనిపిస్తుంది ప్రీవియస్ లిమిట్స్లో. అయితే ఇక్కడ
350 crores బడ్జెట్ రికవరీ అవ్వడం, బ్లాక్ బాస్టర్ అవ్వడం పక్కన పెట్టేస్తే దీన్ని ఒక ట్రయాలజీ లాగా ప్లాన్ చేసుకున్నారు. అయితే ఫ్రెండ్స్, ఈ మూవీని కంప్లీట్గా పీరియాడిక్ టైం లైన్ అని చెప్పలేం ఫ్రెండ్స్. ఫ్యాంటసీ కూడా మిక్స్ అయిందని కూడా చెప్పవచ్చు. ఇప్పుడు బాబీ డయల్ క్యారెక్టర్ అయితే మాత్రం అర్జున్ మల్హోత్రా ప్రజెంట్ టైంలో లైన్లో మాత్రం ప్రీవియస్ టైంలోనే పెరుమాల్జీ క్యారెక్టర్లో కనిపించబోతున్నారు. ఇక కంగువ క్యారెక్టర్ అయితే ప్రజెంట్ టైంలోనే దేవా అని ఒక సైంటిస్ట్గా కనిపించబోతున్నారు. అయితే దిశాప అటానీ ఈ పీరియడ్ టైంలోనే అసలు ఉండదు. కంప్లీట్గా క్యారెక్టర్ మోడ్రన్ లైన్లోనే ఉంటుందనుకుంటే ఆమె క్యారెక్టర్ నేమ్ అయితే ఇంతవరకు రివ్యూ అవ్వలేదు. కానీ ఆమె క్యారెక్టర్ లీడ్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. లీక్ అయిన ఒక ప్లాట్ ప్రకారం, కంప్లీట్ ప్లాట్ కాదు, జస్ట్ ఒక టీం అనమాట. ప్లాట్ టీం ఏ విధంగా ఉండబోతుందనే దాని గురించి ఇందులో మనం 1678 టైంలో లైన్లో ఉండబోతుందని రివీల్ అయిందనమాట. ఇక్కడ సైంటిస్టుల టైంలో హీరో క్యారెక్టర్ లుక్ని కూడా మీరు అబ్జర్వ్ చేశారు కదా, సేమ్ ఇదే స్టైల్లోనే ఉండబోతుంది. సూర్య గారి ఏ స్టైల్ కూడా అబ్జర్వ్ చేసి మోడ్రన్ టైంలో ఏ విధంగా ఉండబోతుందో ఆయన పోస్ట్ కూడా చేశారు. అయితే ఆయన ఏరే టైంలో ఒక డిసీజ్ను కనుక్కున్నారన్నమాట. ఆ డిసీజ్ అనేది ఎలా క్లియర్ చేయాలి, అది అసలు ఎలా పుట్టిందని గురించి రీసెర్చ్ చేస్తున్నప్పుడు 1678లో ఒక పవర్ఫుల్ వారియర్ కూడా ఇలాంటి డిసీజ్ ద్వారా చనిపోయాడని తెలిసి ఈ రీసెర్చ్ ద్వారా తెలిసిందనమాట. సో ఈ పవర్ఫుల్ వారియర్ అంటే ఖచ్చితంగా కంగువ అని అనుకోవాలి. బాబీ డయల్ క్యారెక్టర్ కూడా ఒక పవర్ఫుల్ వారియర్ కదా, ఆ క్యారెక్టర్లు ఈ డిసీజ్ ద్వారా చనిపోయాడని కూడా అయ్యుండొచ్చు. అయితే మేబీ చెప్పలేం, కానీ ఈ రెండు క్యారెక్టర్లో ఏదో ఒక క్యారెక్టర్ అయితే ఒక డిసీజ్ ద్వారా అయితే చనిపోయారు. అయితే ఒక పవర్ఫుల్ వారియర్ అయితే ఎక్కువ శాతం కంగువ క్యారెక్టర్ అని అనిపిస్తుంది ఆ డిసీజ్తో చనిపోయింది. సో మొత్తానికైతే రీసెర్చ్ చేసి కనుక్కున్న క్యారెక్టర్ హీరోయిన్నే ఈ దేవ క్యారెక్టర్ని కనుక్కుంటుంది. అయితే సింపుల్గా నాకేమనిపిస్తుందంటే వీళ్ళిద్దరు బ్లడ్ గ్రూపుల్లో ఏదో ఒక బ్లడ్ గ్రూప్ అయితే ఈ డిసీజ్ని క్యూర్ చేసే విధంగా ప్రెజెంట్ టైం లైన్లో యూజ్ అవుతుంది. సో దీనికి సూర్య ప్రెజెంట్ టైంలో రీసెర్చ్ చేస్తే ఆ హిస్టరీ గురించి, జరిగిన గతం గురించి తెలుసుకుంటే వీళ్ళిద్దరూ కూడా ఒకే విధంగా మళ్ళీ పుట్టారని రిలీజ్ అవుతారేమో నాకైతే ఇప్పుడు తెలుస్తుంది. కొద్దిగా 7 సెన్స్ అండ్ 24 ఫిలిం కూడా ఈ ప్లాన్లో భాగంగా వస్తుందన్నమాట. అయితే మొత్తానికి వీళ్ళిద్దరూ కలిసి ఇక్కడతో స్టోరీ ఎండ్ అవ్వదు. అంటే ప్రీవియస్ జన్మ ఈ జన్మ కాకుండా ఇది ఒక ట్రయాంగిల్ స్టోరీ కాబట్టి తర్వాత కంటిన్యూషన్ ఎలా ఉంటుందో మనకి తెలియదు. అంటే ఫ్యాంటసీ ఎలిమెంట్ అలాంటి ట్రైల్లో, అంటే అలాంటిది రోల్గా పెడితే అస్సలు బాగోదని మనకి తెలిసిందే. అయితే మతానికి చూద్దాం. ఇప్పుడు దాకా డీటెయిల్స్ బట్టి, టీజర్ బట్టి ఫ్లాట్ మీద అయితే ఒక ఐడియాని వచ్చిందని అనుకుంటున్నాను. సో సినిమాలో ఒకవేళ మోసం చేస్తే కనుక పీరియాడిక్ టేబుల్ లైన్లో సీన్స్ కొన్ని చూపించి మొత్తం యాడ్ చేస్తున్నారనేది టైం చూసి మోసం చేయడానికి కూడా లేదు. ఇది ఒక ట్రయాలజీ 3 పార్ట్స్లో ప్లాన్ చేశారు కాబట్టి చాలానే ఉంటుంది. మొత్తానికి మీకైతే క్లారిటీగా వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్.